అంటే ఇందిరాగాంధీ లేక దేశాన్ని అమ్మేస్తాం అనుకున్నావా? కచ్చిదీవులు అమ్మేసినట్లు. నెహ్రూలాగా చైనా యుద్ధం జరుగుతుంటే వీరులు నేల కొరుగుతుంటే డ్యాన్సులు చేస్తామా? సిగార్లు పడతామా? ఏమనుకుంటున్నారు మీరు భారతీయ జనతా పార్టీ అంటే? ఏమనుకుంటున్నారు? నెహ్రూలాగా టోపీ పెట్టి ఫ్లవర్ పెట్టి ఇక్కడ డ్యాన్సులు చేస్తాడా? చైనా యుద్ధం జరిగి నిమిషానికి ఒక బిడ్డ చనిపోతుంటే లేదా చరిత్ర చదవలేదా మీరు? ఈ దేశం గురించి ప్రాణాలు చేత పుట్టిన జాతి మాది. ఎంతమంది దురంధరులు, ఎంతమంది దుర్మార్గులు, ఒక్కడా ఇద్దరా, వేల కొద్ది దుర్మార్గులు నా కొడుకులు ఈ దేశాన్ని చెరబట్టినా కానీ ఎన్నడూ మేము అనగలేదు కనగలేదు. చైనా का बाप से भी लड़ते, तो చైనా बोल रहे, చైనా का बाप से भी लड़ते और मिल के आए तो भी लड़ते. ఇంకా చైనాతో ఇంకా 4 దేశాలు పెద్ద అగ్రదేశాలు వచ్చిన అన్ని కలిపి కూడా కొట్టుకుంటాం. ఎంత పటిష్టంగా ఉంది ఇండియన్ ఆర్మీ బీజేపీ హయాం? ఒకటి మళ్ళీ మీకు అదే చెప్తున్నాండి. అన్ని మిలిటరీలు అన్నీ ఇప్పుడు అమెరికాలో కూడా కాల్పులు అవుతున్నాయి, రష్యాలో కూడా కాల్పులు అవుతున్నాయి, లండన్లో కూడా కాల్పులు అవుతున్నాయి. కానీ అట్లా కాదు, ఈ మ్యాక్సిమం మరి ఈరోజు బాంబులు మోగుతలేవు. బొంబాయిలో తాజ్మహల్ హోటల్ బాంబులు మోగుతలేవు, హైదరాబాద్ లేజర్ పార్క్లో బాంబులు వెళ్తలేవు, గోకుల్ చాట్ల బాంబులు వెళ్తలేవు, ఎక్కడ పడితే అక్కడ తెలుసుకున్నారు బస్ డిపో కాడ బాంబులు వెళ్తలేవు, గోధుల సంఘటన రైళ్లలో తగలబెడతలేరు, ఢిల్లీలో బ్లాస్టింగ్లు అవుతలేవు. ఎక్కడ చూసినా అమాయక ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైల్వే స్టేషన్లలో ఎన్ని దురాఘాతాలు. సో ఎందుకు గుళ్ళల పేర్లు వెళ్తలేవు, ఎందుకు రైల్వే పేర్లు వెళ్తలేవు? అదే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వం. ఏమనుకుంటున్నారు మీరు? చెప్పండి రా ఒక్కడన్నా గోకుల్ చాట్ కూడా వెళ్తారేమో, వెళ్ళమని. అంత పకడ్బందీగా చేసినాం. దేశ భద్రతనే కాదు, ఇనుప కంచెని ఎట్లా కట్టినామో దేశం లోపల కూడా ఎవడెవడైతే ఈ దేశం సొమ్ము తిన్న కొడుకులు ఈ దేశ పౌరుని చంపడానికి ప్రారంభించిన ప్రతి ఒక్కరిని బదిలీ పెట్టం. అందుకోసమే హిందువులకు చెప్తున్నాం, मिगतोड़ वारी डिक्लेयर जंग तो ऐलान कर दिया उन्होंने, तुम लोग करते नहीं करते, दोस्ती करना है तो दोस्ती करो, जब जो दोस्ती नहीं करोगे तो जंग तो करो, लड़ो मारो. करोड़ों लोग तो इसको जान कुर्बानी दिया है ये जमीन के लिए, आज़ादी के लिए. వాళ్ళు 93% ఓట్లు ఎత్తే నీకేం పుట్టిందా? 37% ఓటింగ్ ఎత్తున్నావు. వాడు పక్క దేశం నుంచి ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను ఆడచ్చు ఫ్లైటర్లో ఓటెత్తే ఈ పక్కన ఓడేడు పోలింగ్ బూత్ పక్కన ఓడిందు, అది లేచుడు బాధనే, కూర్చుండు బాధనే. కాబట్టి ఈ దేశంని ఎవ్వరేం చేయలేరు మహేందర్, డోంట్ వరీ. ఎప్పుడు నిత్య నూతనమై భారత మాతకు ఎప్పుడు త్యాగాలు చేసే బిడ్డలు పుడుతూనే ఉంటారు. అందరు చేయాలని లేదు, మేము ఉన్నాం, మాలాంటి వాళ్ళం. మేము ఎక్కడికైనా తెగించి మా జాతిని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం, మా ప్రజలను కాపాడుకుంటాం. పైడి రాకేష్ రెడ్డికి ఎంతవరకు ఉంటుంది దేశభక్తి? దేశభక్తి ఉందా? మీద అంటే పోసుకోవాలా, కోసుకోవాలా, కొలుసుకోవాలా? పోసుకోవాలా, కోసుకోవాలా, అందరూ దేశభక్తులే. రేవంత్ రెడ్డి కూడా దేశభక్తుడే, తప్పేముందన్నా. మేము మిగతా వాళ్ళందరినీ దేశ ద్రోహులు అంటాం. ఎట్లా? ఎవడైతే ఈ దేశ ద్రోహుల గురించే మాట్లాడుతున్నా, ఎవడైతే బాంబ్ బ్లాస్టింగ్ చేస్తున్నాడో వాడే మాట్లాడుతున్నా, ఎవడైతే హిందూ జాతిని నిర్మూలిస్తుంటాడో వాడి గురించే మాట్లాడుతున్నా. మిగతా మేము ఎందుకంటామండి? కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్ వాళ్ళంతా ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఒక భాగం, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంది. అవును, మేము కూడా సబ్కా విశ్వాసం అంటున్నాం, వాళ్ళు విశ్వాసం పడతలేడు కదా. అందరినీ ప్రేమిస్తాడా పైడి రాకేష్ రెడ్డి? 100% బరాబర్ పోయి అడుగు. అందరినీ ప్రేమిస్తాడు. జీవన్ రెడ్డిని ప్రేమిస్తాడా? జీవన్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏముంటుంది? ద్వేషించడానికి ఏముంటుంది వ్యక్తిగతం? ద్వేషించడానికి అంటే ఏకంగా ఇద్దరం అంటే ఏది? ఏమన్నా యుద్ధం చేసుకోండి సరే గానీ, అవును భార్య పిల్లలను అనుకునే అంత ద్వేషం ఏందండి మీ ఇద్దరు? నేను ఎప్పుడు అనలేదు, అతను దిగజారాడు. నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడండి, నేను ఇంటర్వ్యూలో కూడా ఎప్పుడైనా. ఎందుకు తీసుకున్నారు మీరు ఆయనతో భార్య పిల్లల దాకా? రాజకీయాలల్లో ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది మీలాంటి. అసలు అది పైన టైటిల్ ఏం పెడతాడో లోపల మ్యాటర్ ఏముంటుందో అర్థమే కాదు. 90% టైటిల్ వేరు, మ్యాటర్ వేరు. రాజకీయ వ్యవస్థలో కొన్ని ఏంటంటే కొందరు స్థాయికి తగ్గట్టు ప్రవర్తించరు. ఇప్పుడు మేము ఉన్నాము, 7 నెలలు అయింది. ఎక్కడైనా నా స్పీచెస్ చూడండి, ముస్లింలంగానే ఒక్క మాట అన్నాను. ఎందుకంటే వాళ్ళు మా పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఒకటే, మా డిఎన్ఏ కూడా ఒకటే. దిస్ ఇస్ ఇండియన్ డిఎన్ఏ, భారత్ కా డిఎన్ఏ, హమ్ సబ్ ఏక్ హీ హై. ముసల్మాన్, క్రిస్టియన్, హిందూ అందరినీ ప్రేమిస్తారే కాదంటలే. జీవన్ రెడ్డిని మీరు ప్రేమిస్తున్నారు లేదా? జీవన్ రెడ్డిని ద్వేషించాను నేను. దానికి అర్థం ఏముంది? ఇక ప్రేమించలేనే అన్నాను. మైక్ జో బోల్ రहा हूं, तू दोस्ती का हाथ बोले तो दोस्ती का हाथ, జంగ్ बोले तो జంగ్, దుష్మన్ बोले तो दुश्मन. నువ్వు ఉంటే నేను ఉంటా. ఇప్పుడు నువ్వు ఒక అడిగేసావు అనుకో, నీకు ఒక మైక్ ఇచ్చారు, నాకు ఒక మైక్ ఇచ్చారు. నాకు మైక్ లేకుండా మాట్లాడే కొద్దిగా గొంతు నొప్పి వస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డికి నాకేం సంబంధం అండి? అతను ఒక వ్యవస్థ లోపల
అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అతను మరి మంచాచరే ప్రజలు నిర్ణయించారు, అతను కొన్ని తెలివిదోకలు ఇచ్చాడు కాబట్టి అప్పుడు నేను ఆ రకంగా మాట్లాడవలసి వచ్చింది. మళ్ళీ కూడా కొన్ని చెప్పాను, ఇంకా నా స్థాయి కూడా కాదు, అతను మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను ఎమ్మెల్యేని, రెండోది భారతీయ జనతా పార్టీ, రెండోది కొద్దిగా పద్ధతులు ఉన్న పార్టీ, నేను కూడా మరీ ఇబ్బంది. ఇప్పుడు మీరు ఎదుటోడు దిగజారిపోయి నేను దిగజారిపోలేను కాదన్నా. చూడ్డానికి స్మార్ట్ ఉన్నారు, మంచిగా ఉన్నాడు, దేశభక్తి ఉంది, అంత మంచిగా ఉందని గెలిపిస్తే జీవన్ రెడ్డి అని వెనకాల ఎందుకు ఎంత ఆనందపడ్డారు? నేనేమన్నా ఆయన ఏమున్నది? నేను ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాను. ఫస్ట్ మీకు గమనించాల్సింది మహేందర్, నేను ఫస్ట్ నా ఊరు రుణమే కాదు, నా మొత్తం 87 నా ఆర్మూర్ నియోజకవర్గ భూమి రుణం కూడా తీసుకున్నాను. అయిపోయింది, నేను గెలిచిన రోజు అయిపోయింది. ఇంకా అభివృద్ధి అనేది సెకండరీ. 87 పల్లెలు గజగజ దానికి నిజాం కాలం కన్నా ప్రజాస్వామ్యంలో అన్ని యూనిఫామ్లు అమ్ముడు పోయినాయి. పోలీసోడు, రెవెన్యూడు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ సోల్డ్ అవుట్. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అన్ని సాక్ష్యాలే, అక్కడ నేనే చెప్పాను సాక్ష్యాలే. నువ్వు సోషల్ మీడియాలో ఒకటి పెడితే పోస్టు వితిన్ 5 minutesలో పోలీసు చెప్పాడు. నేను ఫస్ట్ రోజు చెప్పిన, నన్ను ఇంత తిట్టుకోండి, నేను గెలిచిన రోజు చెప్పిన ఏం రాసుకుంటారు రాసుకోండి, మీ వీడియోలోకి చెప్పిన ఏం రాసుకుంటారు, మీకు న్యాయం అనిపించింది దాన్ని ఏమన్నా రాసుకోండి, నేను కరెక్ట్ ఉండాలా. రెండోది ప్రతి ఊర్లో అరాచకాలు, ప్రతి ఊర్లో రౌడీజం. మీరు స్పెషల్గా టీం పంపించండి, అంటే ఒక ఛానల్ కాకుండా కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. రాజకీయ నాయకులు ఇంత దుర్మార్గులు ఉంటారా? రాజకీయ వ్యవస్థలో ఎవరికైనా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల్ని హింసిస్తాడా? అంత పెద్ద చిట్టు ఉందన్న నిజంగా మన జీవన్ రెడ్డి అన్న గురించి. ప్రతి ఊర్లో మీరు నేనే అందుకు పంపించండి. ఇప్పుడు 87 ఊర్లు ఉన్నాయి, ఊరికి మంచి పేరు కూడా ఉంది. కానీ సీఎంకి బాగా సన్నిహితుడు, చాలా నిధులు తీసుకొచ్చిండు. నిజామాబాద్ గడ్డం మీద 7 కాన్స్టిట్యున్సీలలో అత్యధికంగా నిధులు ఆర్మూర్కే వచ్చినాయని చెప్పిండు ఆయన బహిరంగంగా. మళ్ళీ చెప్పాను, మహమ్మద్ గోరియార్ దేశపడికి మంచోడు కావచ్చు, భారతదేశానికి శత్రువే. జీవన్ రెడ్డి అయితే కేసీఆర్కి దత్తపుత్రుడు కావచ్చు. ఇప్పుడు ఒక్కసారి నేను అనకూడదు సోదరి, ఇప్పుడు లేదు కానీ కవిత గారు, ఫస్ట్ మేము రాజకీయాలకు వచ్చినప్పుడు మైసమ్మ ముంగట పొట్టేళ్ళని బలిచ్చినట్లే మా తమ్ముడు ముంగటలో నిలబడతాన్నారు. ఇప్పుడు మైసమ్మ వాళ్ళు లేనరు, పొట్టేళ్ళు లేనరు. గర్వం అంత తలకెక్కకూడదు, అహంకారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణేతలు ప్రజలు. ఈరోజు నన్ను ఒకసారి ఉంటాను, 2 సార్లు ఉంటాను, ఎప్పుడో ఒకసారి మాజీ కావాల్సిందే కదా. ఎవరు ఆశ్చర్యకమా? సచిన్ దాగే మీద ఎంతమంది పోతలేరు, మంచి వాళ్ళు పోయినరు, ఓడిపోయినరు. దానికి ఏమున్నది ఎంతగానో? ప్రజలు మంచిగా అనుకుంటే ఎత్తారు, వాళ్ళకి మంచిగా మంచిగా పనులు చేస్తారు. రేపు పిల్లలు ఓడగొడతారు, ఏమవుతుంది? వాళ్ళ నిర్ణయం మంచి చేసినా ఓడగొడతారు, తప్పేముంది? వారికి అట్లా అనిపించింది అంతే. ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం దూరవట్లేదా? అనిపిస్తుంది అంతే. ఒకటండి, ఎక్కువ ఆశపడితే నిరాశ. ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా మనం రాజకీయాలను ఎన్నుకున్నప్పుడు రాజకీయ విలువలు తీసుకురావాలి, రాజకీయ రంగానికి గుర్తింపు తీసుకురావాలి. రెండోది, రాష్ట్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యేరా, మీ ఇద్దరి మధ్యలో వైరం తగ్గిపోయిందా? ఒకటి వైరం ఎలక్షన్స్ వరకే, ఇంక తర్వాత ఏముంటుంది? ఏం లేదు, రాజకీయం ఉంటుంది. అవును, మాల్ సీజ్ చేయించి నేను మళ్ళీ అదే. మీకు ఏమైనా పాత్ర ఉందా? అవును, నేనే చెప్పించింది, నేనే. దాని తన పాత్ర ఏముంది? తప్పేముంది? బహిరంగానే చెప్పాను కదా. ఆ మాలను చూడతందుకే భయపడ్డారు అధికారులు. ఆ మాలను చూడటం ప్రజలు కాదు, అధికారులు భయపడరు. కరెంటు బిల్లు కట్టలేదు, అది పెద్ద స్కామ్. ఇప్పటికి కూడా మీరు ఉంటే రాజకీయ నాయకులు చూడండి, బీఆర్ఎస్, కాంగ్రెస్, కేటీఆర్ బైసాబ్ కూడా చూడాలా, నాకు మంచి మిత్రుడే. నిజంగా కూడా ఇతని గురించి ఎక్కువ తెలియదు. అక్కడ ఫామ్ హౌస్లో కానీ అది ఏమంటారు ఎర్రవెల్లి తోటలు ఎక్కువ తెలియదు వీటి గురించి. అతను లీజ్ తీసుకున్నాడు, ఒక బలవంతం లీజు. అది ఆర్మూర్లో ఎవరు అడిగినా చెప్తాడు. ప్రైమరీ లీజ్ హోల్డర్స్ వేరు. తర్వాత ఇతను 2010లో అతను భార్య పేరు మీద బలవంతంగా బెదిరించి మార్పించుకున్నాడు. అది వేరే విషయం, అతను వ్యక్తిగతం. నేనేమంటున్నాను, నేను రాజకీయాలకు వచ్చినప్పుడు అక్టోబర్ నాడు చెప్పాను, అక్టోబర్ 22 మరి సంథింగ్ ఒక రోజు అక్టోబర్ మంత్లో నేను డిక్లరేషన్ ఓన్లీ జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ ముందు నిలబడే చెప్పాను, ఒకవేళ ఏమైనా బకాయిలు ఉంటే 3 నెలల్లో క్లియర్ చేసుకో. 3 నెలల్లో గెలిచేది నేనే కాబట్టి రాగానే రికవరీ చేస్తాం. మీకు ఆల్రెడీ వీడియోలో క్లిప్స్ పంపిస్తాం. అతను లీజ్ తీసుకున్నప్పుడు ఆర్టీసీకి లీజ్ కట్టాలా లేదా? నువ్వు రెంట్ కడుతున్నావు ఆయన? ఖచ్చితంగా కడుతున్నావు. కరెంటు బిల్లు 100%. ఇప్పుడు కరెంటు ఇవన్నీ కలుతున్నావు కదా? లేదు, మా జీవన్ రెడ్డి లాగా నట్టే పెట్టుకున్నావు. 10వ తారీఖు కట్టకపోతే 11 నాడు కట్ చేస్తారు. 7 ఏళ్ళ నుంచి లీజ్ అమౌంట్ కట్టలేదు, 8 కోట్లు. 7 సంవత్సరాల నుంచి 2010 నుంచి 2023 వరకు. ఓ 4 ఏళ్ళ నుంచి కరెంటు బిల్లు కట్టలేదు, 2,35,00,000. మరి నీకు ఏను. మూడోది, ఆర్టీసీకి లీజు కట్టలేదు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు. పోతే అసభ్యకమైన భాష ఏమైనా పాపం ఆనెస్ట్ ఆఫీసర్స్ కొందరు చెప్పారు, IPS IAS ఆఫీసర్స్, మీరు ఎందుకు వెళ్ళలేదు రికవరీ ప్రజల సొమ్ము అంటే
నాకు ఆయన తెలుసు ఈయన తెలుసు ఇట్లా రకరకాల బెదిరించడము వల్గర్ లాంగ్వేజ్ వాడడం అధికారులు పోవడమే మానేశారు తుని అమ్మ పైనుంచి ఏదో ప్రెషర్ రావటము మేము పోవటం పెడుతాం తిట్లేందుకు వాడాలని చెప్పండి 500 రూపాయలు కరెంట్ బిల్ కట్టకపోతే లైన్ మీద వచ్చి 5 నిమిషాల కనెక్షన్ తీస్తే 2,35,00,000 తీసి ఎట్లా కట్టరు అది నేను అడిగాను. నేను రాగానే ఎమ్మెల్యే గారు ఫోన్ చేశాను అతనికి ఇక్కడ కన్సల్ట్ రిలేటెడ్ ఆఫీసర్ సుప్రీంస్ ఫోన్ చేశాను. కరెంట్ అతనికి ఎస్సీఎం ఉంటారు ఫోన్ చేశాను. సార్ నేను ఆర్మూరు స్థానిక శాసనసభ్యులు మాట్లాడుతాను. మా 87 గ్రామాల ప్రజలు వచ్చిండ్రు. వాళ్ళు ఏమంటలేరు సార్ జీవన్ రెడ్డి బిల్లు కట్టే వరకు మేము కట్టమంటున్నారు మీ ఇష్టం సార్ అన్నారు. వాళ్ళు ఏమంటలేరు ప్రజాస్వామ్యయుతంగా ఏమంటారు సార్ అంటే రాజ్యాంగం అయితే ఒకటేనా మీకు నాకు ఒకటే కదా. ఆధార్ కార్డులు ఎన్ని ఇచ్చారు నీకు ఒకటే నాకు ఒకటే ఉంది జీవన్ రెడ్డికి ఎన్ని ఉంటాయి ఒకటే ఉండాలి. ప్రజలకు అదే అడిగిన నన్ను అన్న జీవన్ రెడ్డికి పాస్పోర్ట్ ఉన్నది నాకు ఒకటే పాస్పోర్ట్ ఉన్నది అన్న జీవన్ రెడ్డికి ఆధార్ కార్డు నాకు ఒక ఆధార్ కార్డు ఉన్నది మరి ఏంది చట్టం ఇట్లుంది ఆర్మూర్లో అన్నారు. నేను ఆఫీసర్ని అడిగాను సార్ మా వాళ్ళు కూడా ఏమంటలేదు సార్ ఏమంటారు వాళ్ళు జీవన్ రెడ్డి ఎప్పుడు కడితే అప్పుడు కడతామంటున్నారు. 1 రోజులో వసూలు చేసినారు. ఆర్టీసీ లీజ్ హోల్డర్స్కి ఫోన్ చేసిన సార్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాకు ప్రజలు వస్తున్నారు సార్ బోధనకల్కి ఇట్లా జీవన్ రెడ్డి 8 కోట్లు లీజు కట్టే వరకు వాళ్ళు బస్సులో టికెట్ తీసుకోమంటున్నారు. తెలుగు సిటీ మీద రాసిస్తామంటున్నారు. జీవన్ రెడ్డి కట్టిన రోజు డబ్బులు ఇస్తామంటున్నారు. లేదు ప్రజా షాపింగ్ మాల్ చేసుకుందామని ఎట్లనే డబ్బులు కడతలేరు కదా ఆర్టీసీలు మనం తీసుకుందాం ప్రజలం. ఇప్పుడు కట్టిండి ఇంకొన్ని ఉన్నాయి ఇంకా 45 కోట్లు ఉన్నట్లే అవి కూడా వసూలు చేయాలి. అది కూడా ప్రజల సొమ్మే. సీజర్లో ఉందా మాల్ ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కడుతున్నాడు కట్టి ఏదో కోర్టు ద్వారా న్యాయస్థానాల ద్వారా ఇప్పుడు ఒకటి వ్యక్తిగతంగా న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకెందుకు ఉంటుందండి అతని మీద వ్యక్తిగతం ఆయన ఎవరు నేనెవరు